హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైరా పరవశం పార్ట్ 5. నువ్వు ఎంతగా యశస్విని ఇక్కడ బంధించాలని చూస్తే మాత్రం ఇక్కడే ఉండిపోతుందని అనుకుంటున్నావా? వెక్కిరించినట్టు అడిగింది అంతరాత్మ. నువ్వు చేసిన పనికి వెళ్ళిపోతుంది చూడు, రిజైన్ లెటర్ తీసుకువస్తుంది, వెయిట్ చేస్తూ ఉండు అంది కోపంగా. టీమ్స్ వేయడంతో ఇప్పుడు మీనా వర్క్ వేరే అయిపోయింది. సాయంత్రం మీనా ఇంకా ఆఫీస్లోనే వర్క్ చేస్తూ ఉండటంతో యశస్వి తన వర్క్ కంప్లీట్ చేసుకుని, మీనా నీకు ఇంకా టైం పట్టేటట్టు ఉంది కదా, నేను బయలుదేరుతానే అంది యశస్వి. సరే అంది మీనా. మనసు ఏమీ బాగోకపోవడంతో దారిలో ఉన్న కోవెల్లో ఒంటరిగా కూర్చొని దేవుణ్ణి ప్రశ్నిస్తున్నట్టు ఆలోచించడం మొదలుపెట్టింది యశస్వి. అసలు ఈ ఆఫీస్ నుంచి ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అని అనుకుంటుంటే తనని ఎలా లాక్ చేయాలా అనే శౌర్య ఈ ప్రాజెక్ట్ తనకి ఇచ్చాడని బాగానే అర్థం చేసుకుంది. ఏం చేయాలో, ఎక్కడికి వెళ్ళాలో, అస్సలు వెళ్ళాలో లేదో నాకు ఏదైనా ఆలోచన అందేటట్టు చూడు తండ్రి అని దేవుడిని మౌనంగా వేడుకుంది. ఆలోచనల్లో ఎంతసేపు గడిచిందో కూడా తెలియలేదు యశస్వికి. మీనా నుంచి ఫోన్ రావటంతో లిఫ్ట్ చేసింది. ఎక్కడున్నావే? ఇక్కడ నీకోసం ఏడ్చేవాళ్ళు ఒకరున్నారని మర్చిపోయావా అని అడిగింది కోపంగా. అవును కదూ, అమ్మో వచ్చేస్తున్నానే, ఆంది వేలో ఉన్నాను అని ఫోన్ పెట్టేసి, చా టైం చూసుకోలేదు నేను అని బయలుదేరింది యశస్వి. హాస్టల్కి చేరుకున్న యశస్విని చూసి అసలు ఏం జరుగుతుందో, ఎందుకిలా ఉంటున్నావో మనసు విప్పి ఒక్క మాట కూడా మాట్లాడవు. మహంతి గారు ఉన్నప్పుడు చాలా ఫాస్ట్గా ఎదుటి వాళ్ళని కొట్టేటట్టు ఉండేదానివి. ఈ 4 రోజుల్లో నీలో చాలా మార్పు కనబడుతోంది. ఏమైందంటే చెప్పవు అని చనువుగా కసురుకుంది మీనా. ఈ 4 రోజుల్లో ఏమవుతుందే, డాంకీ సెగ్ అయింది. వెధవ అనుమానాలు నువ్వును. మన మొహానికి పెద్ద పెద్ద షాపింగ్స్ ఎలాగూ చేయలేం కదా, జస్ట్ అలా విండో షాపింగ్ చేశా, దీనికే లేనిపోని అనుమానాలు నీకు అని కసురుకున్నట్టు వాష్రూమ్లో దూరింది యశస్వి. దీనికి మామూలు షాపింగ్ అంటేనే చిరాకు, ఇక ఏదీ కొనకుండా విండో షాపింగ్ చేసే మొహమేనా? సంథింగ్ రాంగ్, ఏదో దాస్తోంది నా దగ్గర. ఇది ఆ హ్యాండ్సమ్ డెవిల్ శౌర్య వచ్చినప్పటి నుంచే మొదలైంది అని అనుకుంది మీనా మనసులో. అసలు వాడెందుకు దీన్ని పర్సనల్ విషయాలు అడుగుతున్నాడు? ఎవరిని అడిగితే తెలుస్తుంది ఈ విషయం? ఎలా తెలుసుకోవటం? మన బకరా అశోక్ని అడిగితే ఏదైనా యూజ్ ఉంటుందా, లేదా నేనే నా ఫ్రెండ్ని బయట పెట్టుకున్నట్టు అవుతుందా? అమ్మో, ఇలా ఆలోచిస్తూ ఉంటే బుర్ర బేజాఫ్రై అయిపోతుంది అని సైలెంట్గా ఊరుకుంది. వారం రోజులు గడిచిపోయాయి. ఎవరి వర్కులో వాళ్ళు బిజీగా అయిపోయారు అందరూ. ఏ క్షణమైనా యశస్వి వచ్చి రిజైన్ లెటర్ చూపిస్తుందేమో అని శౌర్య ప్రతి క్షణం టెన్షన్ పడుతూనే ఉన్నాడు. రోజుకి 1-2 సార్లు అయినా క్యాబిన్లోకి పిలిచి యశస్విని కళ్ళారా చూసుకుంటున్నాడు. యశస్వి తన ఎదురుగా ఉన్న కనీసం తన వైపు తలెత్తి చూడటమే లేదు. వట్టి జడపదార్థం. ఏం మాట్లాడాలో తెలియక టీం మెంబర్స్ వర్క్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయమని చెప్పి యూ కెన్ గో అనేస్తున్నాడు శౌర్య. ఓకే సార్ అంటూ వంచిన తల ఎత్తకుండానే వెళ్ళిపోతోంది యశస్వి. ఇంతలో అటెండర్ వచ్చి సార్ పిలుస్తున్నారమ్మా అని చెప్పడంతో వీడికి అస్తమానం ఇదే పని అయిపోయింది. ఈరోజు అప్పుడే ఇది 3వసారి పిలవడం, నన్ను పిలవడం, కళ్ళ నిండా చూసుకోవడం. వీడికి నేనొక షోపీస్లా కనబడుతున్నాను, చెప్తాను వీడి పని అనుకొని కోపంగా పళ్ళు నూరుకుంటూ క్యాబిన్లోకి వెళ్ళింది యశస్వి. శౌర్య దగ్గరికి వెళ్ళేటప్పుడు కనీసం అందరిలాగా మినిమం కర్టసీ కూడా పాటించడం మానేసింది. యశస్వి కోపంగా రావటం దూరం నుంచే గమనించాడు శౌర్య. ఏదో ఒకటి చేస్తుంది, మాట్లాడనివ్వకూడదు అనుకొని యశస్వి లోపల ఎంటర్ అయ్యేసరికి తన ఫోన్ తీసి, ఆ రాగా, ఎలా ఉన్నావు? అమ్మ ఎలా ఉంది? ఏం చేస్తున్నావు? నేను బాగానే ఉన్నాను అని అటు నుంచి ఏం మాట్లాడుతున్నారో తెలియదు కానీ, అలాగే, ఓకే, తప్పకుండా చెప్తాను అంటూ పొడి పొడిగా మాట్లాడటం మొదలుపెట్టాడు. ఫోన్ ఇమ్మంటావా అని అనటం, రాగా పేరు వినబడటంతో మరింత చిరాకు వచ్చింది యశస్వికి. ఇప్పుడు దాంతో మాట్లాడాలని ఎవ్వరికీ లేదు అనుకొని ఎంత వేగంగా వచ్చిందో అంత వేగంగా వెనక్కి తిరిగి బయటికి వచ్చేసింది. అమ్మయ్య, తుఫాన్ వచ్చి వెలిసినట్టు అయింది. ఈ ఫోర్సులో నన్ను ఒకటి పీకినా పీకుతుంది. నా బంగారం అలాంటిదే అనుకున్నాడు ముచ్చటగా యశస్వి గురించి శౌర్య.
దేవుడా, ఈ అమ్మాయిల్ని అబ్బాయిలు ఎలా డీల్ చేస్తారో ఏంటో అని తల పట్టుకున్నాడు. యశస్వితో ఇలాంటి ఆటలు చిలిపిగా సరదాగా ఉన్నాయి శౌర్యకి. ఇలా ఊరిస్తూ ఉడికిస్తూ ఆమె కోపాన్ని చూస్తుంటే సరదాగా ఉంది. కానీ ఎప్పుడో ఒకనాడు ఆమె బరస్ట్ అయితే మాత్రం నా పరిస్థితి ఏంటి అని ఊహించుకోవడానికి కూడా భయం వేసింది శౌరికి. రాగా పేరు వినగానే మరింత మండిపోయింది యశస్వికి. ఛీ, నా బతుకు అద్మానం అయిపోయింది. దాన్ని కలిసిన తర్వాతే ఈ పెంట తయారైంది నాకు. ఇంకా సిగ్గు లేకుండా ఫోన్ ఇమ్మంటావా అని అడుగుతున్నాడు. అసలు ఆ రాగా నాతో ఇంకా ఏం మిగిలిందని మాట్లాడడానికి? తెలిసే ఒక్కొక్కరు నాతో ఆడుకుంటున్నారు. ఏ మొహం పెట్టుకుని అడుగుతున్నాడో? ఈ మగాళ్ళకి సిగ్గనేది లేదు అని కోపంగా చిరుబురులాడుతూ వర్క్ కూడా చేయకుండా 2 చేతుల్లో తల పట్టుకుని కూర్చుంది యశస్వి. మీనా వచ్చి, యష్, నాకు కొంచెం హెల్ప్ చేయవే, నీకు యాడ్స్ గురించి బాగా తెలుసు కదా, ఆ సౌభాగ్య జ్యువెలర్స్ యాడ్ చేయగలమేమో ఒకసారి ఆలోచించు అంది. యశస్వి కామ్గా మీనా వైపు చూసింది. దీన్ని చూపేంటి తేడాగా ఉంది అని పట్టించుకోకుండా, నేను ఈ యాడ్ నా టీంతో బాగా చేయగలిగితే నీతో పాటు నేను కూడా ఇదే ఆఫీసులో ఉండే ఛాన్స్ ఉంటుంది కదే, ఏ మాత్రం యాడ్ నచ్చకపోయినా తీసేస్తాడేమోనే, అసలే మన బాసు మహా మాయగాడ్లా ఉన్నాడు అంది మీనా రహస్యం చెప్తున్నట్టు. మీనా మాట పూర్తి కాకముందే, గో టు హెల్, తీసేస్తే పోనీ, దరిద్రం పోతుంది మనిద్దరికీ, వేరే ఎక్కడైనా జాబ్ చూసుకుందాం, ఇలాంటి దిక్కుమాలిన ఉద్యోగం చేయాల్సిన అవసరం మనకు ఉందంటావా? అసలు నాకంటే తప్పదు, నీకెందుకే, నీకేం అవసరం ఉంది చెప్పు, హాయిగా అమ్మా నాన్న దగ్గర కూర్చొని తినక అని గట్టిగా అరిచింది. ఆఫీసులో ఎప్పుడూ అంత గట్టిగా మాట్లాడని యశస్వి మాటలు పక్క క్యూబికల్లో ఉన్న అశోక్ కూడా విని యశస్వి వైపు ఆశ్చర్యంగా చూశాడు. ఏంటో ఈ శౌర్య వచ్చిన దగ్గర నుంచి ఈవిడ మరీ చిటపటలాడుతూనే ఉంది. అతని రూముకి వెళ్ళి వచ్చిందంటే మాత్రం ఈవిడ్ని ఎవ్వరూ పట్టలేరు. అమ్మో, ఫైర్ బ్రాండ్ అనుకున్నాడు. ఏంటే అలా ఉన్నావు? నా మీదే అరుస్తున్నావు? నిన్ను ఎవడైనా ఏమైనా అన్నాడా చెప్పు, వాడి చర్మం ఒలిచి చెప్పులు కుట్టించుకుంటాను అంది మీనా సీరియస్గా. ఏం పాపం, నీకు నీ ఫ్రెండ్కి మాలాంటి వాళ్ళ చర్మాలే తప్ప షాపులో చెప్పులు కుదరడం లేదా అన్నాడు అక్కడికి వచ్చిన అశోక్. మీనా కోపంగా అశోక్ వైపు చూసి రాణి నవ్వు బలవంతంగా హాహాహా అని నవ్వి, ఏంటి జోకేశావా? నాకు నవ్వు రావడం లేదు మరి. ఏమే, వీడేనా నిన్నేదైనా అన్నాడా? వీడి చర్మం కొంచెం మందం, చెప్పులకి కూడా పనికిరాదు అంది ఎగతాళిగా మీనా. అంటావు అంటావు, ఏదైనా అంటావు, ఎందుకంటే నీ వెనక సిగ్గు లేకుండా తిరుగుతున్నాను కదా, ఇలాంటి మాటలు పడాల్సిందే నేను అన్నాడు అశోక్ కూడా ఏమాత్రం తగ్గకుండా. ఏహే, ఆపండి మీ ఇద్దరి గొడవ, నాకు తలనొప్పిగా ఉంది, నేను పోతున్నాను, మీరిద్దరూ తర్వాత అఘోరించండి అంటూ యశస్వి స్కూటీ కీస్ తీసుకొని బయటికి వచ్చేసింది. అదేంటి, మీ ఫ్రెండ్ కనీసం టైంకు ముందే బాస్ని పర్మిషన్ కూడా అడగకుండానే వెళ్ళిపోతుంది, నీ మీద కూడా అలా అరుస్తోంది, ఏమైంది అన్నాడు అశోక్. అవసరమా నీకు? అది నా ఫ్రెండ్, నా మీద అరుస్తుంది లేదంటే కరుస్తుంది, మా ఇద్దరి మధ్యలోకి వచ్చావంటే నీ పని అప్పడం అయిపోతుంది అంతే అంది 2 చేతులు దగ్గరికి పెట్టి ప్రెస్ చేస్తున్నట్టు భావాన్ని చూపించి. మనిద్దరి మధ్య ఆవిడ మాట ఎందుకు గాని, ఆ అప్పడం ఏదో నీ చేతిలోనే అయిపోవాలని ఉంది అన్నాడు అశోక్ సిగ్గుసిగ్గుగా నవ్వుతూ. యశస్వి సన్నగా తెల్లగా అందంగా ఉంటే మీనా కొంచెం బొద్దుగా చామన ఛాయలో పొట్టిగా ఉంటుంది. అశోక్ అన్న మాటలకి అర్థం వెతుక్కుని, ఛీ, నీకు సిగ్గు లేదు అసలు అంటూ తన క్యాబిన్లో ఉన్న పెన్ స్టాండ్ని విసిరికొట్టింది అశోక్ మీద. మీనాని ఆపుతూ, ఇలా ఏదంటే అది విసిరేయకు తల్లి, దేనికి పనికిరాకుండా పోతాను, ఆలోచించుకో అన్నాడు అశోక్. పోరా, నీతో మాట్లాడను అంది మీనా. నువ్వు మాట్లాడొద్దులే, నేను మాట్లాడతాను అన్నాడు అల్లరిగా. అశోక్ అల్లరికి మీనా మనసులోనే నవ్వుకుంది. ఆ రాత్రి పక్క మీద నిద్ర రాక ఇబ్బంది పడుతూ శౌర్య వచ్చిన దగ్గర నుంచి రోజు జాగారంలాగే ఉంది నాకు అనుకుంది యశస్వి. ఎంత మరిచిపోదామన్నా శౌర్య ఆలోచనలని మర్చిపోలేకపోతోంది. కంటి మీదకి నిద్ర అనేది కరువైపోయింది. ఎంత అందమైన జీవితం ఉండవలసిన దాన్నో ఇలా బాధ్యతలను మోస్తూ లేనిపోని బంధాలను తగిలించుకుంటూ ఎవరికీ కాకుండా అయిపోయాను కదా దేవుడా, నా మీద ఎందుకయ్యా నీకింత పగ, ఏం తప్పు చేశాను?
నా ఊరు నా వాళ్ళు అందరినీ వదిలేసి దూరంగా దిక్కులేని దానిలా ఇలా ఉంటున్నాను. అయినా ఇంకా నీకు నా మీద కోపం తీరక వాడిని తీసుకొచ్చి నా ఎదురుగుండా కూర్చోపెట్టావు. కాదు కాదు, నా నెత్తి మీదకి ఎక్కించావు అనుకుంటూ దేవుణ్ణి తిట్టుకుంటూ కలత నిద్రలోనే తెల్లవార్లు గడిపింది యశస్వి. మర్నాడు ఆఫీసులో మీనా దగ్గరికి వచ్చి ఏమైనా ఆలోచించావా, సారీ ఇచ్చిన యాడ్స్ గురించి అని అడిగాడు అశోక్. ఆలోచిస్తే మాత్రం నీకు చెప్పాలా, సర్కాస్టిక్గా అడిగింది మీనా. ఎందుకు ఎప్పుడు ఫైర్ బ్రాండ్లా అలా చిటపటలాడుతూనే ఉంటావు? 2 ఏళ్లుగా నీ వెనక తిరుగుతున్నానని అలుసైపోయానా? ఒక మంచి మాట లేదు, ఒక నవ్వు లేదు. ఏ రోజైనా నాతో కాఫీకి వస్తావేమోనని రోజూ అనుకుంటాను. నీకు అలాంటి ధ్యాసే ఉండదు అలకగా అన్నాడు. అవును మరి, నీతో పాటే ప్రేమ పాఠాలు వల్లించటానికి మా బాబు తవ్వి పాతరేసింది ఏమీ లేదిక్కడ. కష్టపడితే గానీ రోజులు వెళ్ళవు మనకి. నాతో పెట్టుకోకు అనవసరంగా అంది. నువ్వు 2 ఏళ్ల నుంచి కాదు, మరొక 4 ఏళ్లు నా చుట్టూ తిరిగినా నేను ఇలాగే ఉంటాను కొట్టినట్టు అంది మీనా. అది కాదు మీనా, ఎప్పటినుంచో చెప్తున్నాను. నా మనసులో ఉద్దేశం నీకు తెలుసు. నేనేం చెప్పాలనుకుంటున్నానో కూడా నీకు తెలుసు. అయినా ఎందుకంత బండరాయిలాగా ఉంటావు? అసలు ఆ యశస్వితో తిరిగి నువ్విలా తయారయ్యావు అని ఇంకా ఏదో అనేలోపే నోరు మూసుకో. యశస్వి గురించి ఇంకొక మాట మాట్లాడావంటే నేను కాదు, అదే పళ్ళు రాలగొట్టి చేతిలో పెడుతుంది. నువ్వు నీ బాస్ ఏంటి నా ఫ్రెండ్ మీద పడ్డారు? వాడేమో యశస్వి గురించి చెప్పు చెప్పు అంటాడు. నువ్వేమో యశస్వి ఉండడం వల్లే నేను ఇలా తయారయ్యానని నువ్వంటున్నావు. మనిద్దరి మ్యాటర్లోకి అది ఎందుకు చెప్పు? నువ్వంటే నాకు ఇష్టం లేదు, వేరే వాళ్ళని చూసుకో. నీకు కూడా ఈ మాట చాలాసార్లు చెప్పాను, అయినా నీ బుర్రకి ఎక్కడం లేదు. అప్పుడప్పుడు కాస్త ఆలోచించడం అలవాటు చేయి ఆ బుర్రకి. అందులో ఉన్నదంతా మట్టే అంది కోపంగా విరుచుకుపడింది అశోక్ మీద. బాస్ నిన్ను కూడా యశస్వి గురించి అడిగాడా? అసలు అతనికి యశస్వి మీద ఎందుకంత ఇంట్రెస్టు అని ఆలోచిస్తున్నట్టు అడిగాడు మీనాని. ఇదిగో ఇప్పుడే చెప్పాను దాని గురించి మాట్లాడొద్దని, మళ్ళీ నువ్వు అదే టాపిక్ ట్రై చేస్తున్నావు. అసలు నువ్వు నాకు అక్కర్లేదని చెప్పానా అంది మీద మీదకి వస్తూ. ఓయ్ పిల్ల, ఏంటా స్పీడు, కొంచెం తగ్గమ్మా. నన్ను అక్కర్లేదని నువ్వు అంటున్నావు కానీ నీ మాట ఒకటి చెప్తోంది, నీ కళ్ళు ఇంకోటి చెప్తున్నాయి అని వెనుతిరిగి వెళ్ళిపోతున్న మీనా వెనకే పడ్డాడు అశోక్. ఇదంతా ఓ కంట గమనిస్తూనే ఉంది యశస్వి. చాలా రోజులుగా మీనా వెంట అశోక్ పడుతుండడం గమనిస్తూనే ఉంది. మీనా విసుక్కుంటుంది కానీ అశోక్ అంటే ఇష్టమేనని ఆ బాడీ లాంగ్వేజ్ చెప్పేస్తోంది. ఇద్దరూ మంచి పెయిర్ కాగలరు. బొద్దుగా ముద్దబంతి పువ్వులా ఉండే మీనా, సన్నగా పొడవుగా ఉండే అశోక్. మంచివాడే, ఏమన్నా పట్టించుకోడు పాపం. చిన్న పిల్లాడిలా ఆఫీస్కి వచ్చిన దగ్గర నుంచి మీనా వెనకే తిరుగుతాడు. వాళ్ళిద్దరినీ గమనిస్తూ కాసేపు తన బాధను మర్చిపోయింది యశస్వి. కాసేపటి తర్వాత లంచ్ బ్రేక్ రావడంతో మీనా యశస్వితో పాటు స్టాఫ్ చాలామంది కెఫెటేరియా వైపు వెళ్ళారు. యశస్వి అటు ఇటు వెతుక్కోవడం చూసి ఏమైందే, ఏం వెతుకుతున్నావు అని అడిగింది మీనా. నా ఫోన్ అక్కడే నా సీటు దగ్గర మర్చిపోయినట్టున్నానే అంది. సర్లే ఉండని అక్కడే, ఏం పర్వాలేదు, కాసేపట్లో వెళ్ళిపోతాం కదా మనం అనటంతో ఇద్దరూ మాటల్లో పడ్డారు. లంచ్ కోసం బయటికి వెళదామని వచ్చిన శౌర్యకి ఫోన్ మోగుతూ ఉన్నట్టు అనిపించి తన ఫోన్ చెక్ చేసుకున్నాడు. నాది కాదే, ఎవరిది అని చుట్టూ చూశాడు. లంచ్ టైం కావటంతో అక్కడ ఎవ్వరూ లేరు, కానీ ఫోన్ కంటిన్యూస్గా మోగుతూనే ఉంది. ఎవరో ఫోన్ మర్చిపోయినట్టున్నారు అనుకుంటూ అటువైపు వెళ్ళేసరికి కరెక్ట్గా యశస్వి ఉన్న క్యూబికల్ దగ్గరే ఫోన్ మోగుతూ ఉండటంతో ఈ ఫోన్ యశస్విది కదా, మర్చిపోయిందా ఇక్కడ అనుకుంటూ తీయాలా వద్దని ఆలోచిస్తూ అలాగే ఒక సెకండ్ నిలబడిపోయాడు. అంతవరకు వాట్సాప్ కాల్లో వచ్చిన రింగ్ కాస్త ఇప్పుడు నార్మల్ రింగ్ అయ్యి అది కూడా డే కేర్ అని చూపించడంతో డే కేరా అనుకుంటూ ఎందుకైనా మంచిది, ఏదైనా అవసరమేమో ఎవరికైనా అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేశాడు శౌర్య. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే కనుక, నా స్టోరీ నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇక్కడ నుంచి ఈ సీరియల్ అనేది డైలీ అప్డేట్స్ ఇస్తాను ఫ్రెండ్స్, అందరూ ఫాలో చేయండి, సబ్స్క్రిప్షన్లోకి రండి. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి.